అమ్మవారి నగ ఏమైంది? నిన్నే అడిగేది. నాకేం తెలీదు అయ్యగారు. మా ఇంటికి వెళ్ళింది నువ్వేనా? నేనే వెళ్ళానండి. మా ఇంట్లో వాళ్ళు నగలు ఇచ్చారా? ఇచ్చారు అయ్యగారు. తీసుకున్న తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళావా? లేదండి, ఇంటి దగ్గర నుంచి నేరుగా గుడికి వచ్చేసానండి. ఇక్కడికి వచ్చాక ఆ నగల పెట్టి తెరిచి చూస్తే అందులో సీతమ్మ వారి హారం కనిపించలేదండి. ఇంటి నుంచి గుడికి తెచ్చే మధ్యలో హారాన్ని కాకెత్తుకుపోయిందా? నగలు తెచ్చింది మీ మనవరాలే కాబట్టి హారం కూడా మీ మనవరాలే తీసుంటుంది. తీసుకున్న నగ తిరిగి ఇచ్చేస్తే మొదటి తప్పుగా భావించి క్షమిస్తాను. నా మనవరాలు ప్రాణం పోయినా అలాంటి పని చేయదయ్యా. మీరేం చెప్పినా జరిగిన దానికి బాధ్యులు మీరే. ఆ నగ దొరికే వరకు మీరు గుడిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. అయ్యా, ఆ నగ దొరక్కపోతే మీకు గ్రామ బహిష్కరణ కూడా తప్పదు. అయ్యా, అయ్యా, నా మనవరాలు అబద్ధం చెప్తుందంటే నా నాలుగు కోసేయండి. నా మనవరాలు దొంగతనం చేసిందనుకుంటే నా చేతులు నరికేయండి. అసలు నేనే తప్పు చేశానంటే నా తల తీసేయండి. అంతేకాని నాకిలాంటి శిక్ష వేయకండి అయ్యా. తెల్లవారి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రపోయేంత వరకు నా రాముణ్ణి చూడకుండా ఆ రామయ్యకు సేవ చేయకుండా ఉండటం నా వల్ల కాదయ్యా. నా రాముడి సన్నిధి వదిలి వెళ్ళడం అంటే నా ప్రాణం నన్ను వదిలిపోయినట్టే. నన్ను శిక్షించాలనుకుంటే నేను చచ్చేంత వరకు ఈ గుడి ద్వారం దాటి వెళ్ళకూడదని శిక్షించండి. అంతేకాని ఈ గుడిలోకి అడుగు పెట్టొద్దని మాత్రం చెప్పకండయ్యా. గ్రామ పెద్దగా నేనిచ్చే తీర్పు సమస్య పరిష్కారానికే కాని కన్నీటికి కరిగిపోవడానికి కాదు. ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా చెప్తున్నాను, నా మనవరాలు అమాయకురాలు. నా రాముడి సన్నిధి వదిలి వెళ్ళడం అంటే నా ప్రాణం నన్ను వదిలిపోయినట్టే. ఏంటండి ఆలోచిస్తున్నారు? తులసి కళ్ళల్లో కనిపించిన అమాయకత్వం, పూజారి గారి కన్నీళ్లలో కనిపించిన నిజాయితీ నాకదే పనిగా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు నేనిచ్చిన తీర్పు తప్పని నా మనసు కనిపిస్తోంది. ఇంతవరకు మీరెప్పుడూ తప్పుడు తీర్పు ఇవ్వలేదు కదండి. ఇవ్వలేదన్నది గతం, ఇచ్చానేమో అన్నది వర్తమానం. గతం నా పరువు ప్రతిష్టల్ని పెంచింది. వర్తమానం నా పెద్దరికానికి మచ్చగా మారుతుందేమోనని భయంగా ఉంది. సుభద్ర, సుభద్ర, సుభద్ర. ఏంటది? ఏంటది? నగలిచ్చేటప్పుడు ఈ హారం ఇవ్వడం మర్చిపోయాను మావయ్య గారు. మర్చిపోతే గుర్తు చేసేదానివి. నేను తీర్పు ఇయ్యడానికి వెళ్ళేటప్పుడు నా చేతికిచ్చేదానివి. అది వాళ్ళు దొంగతనం చేశారని తప్పుడు తీర్పిచ్చాను. నన్ను భగవంతుడు కూడా క్షమించడు. అయ్యా దేవరాజు గారు, మీరిచ్చిన
చూడండయ్యా. మీరేసిన నిందను భరించలేక, జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నా మనవరాలు ఊరేసుకుని చచ్చిపోయిందయ్యా. 4 తరాల తరువాత మా వంశంలో పుట్టిన ఆడబిడ్డయ్యా ఇది. నా బిడ్డ మీరిచ్చిన తీర్పుకి బలైపోయిందయ్యా, బలైపోయింది. రోజు చెంబుడు నీళ్లు పోసి దండం పెట్టిన పుణ్యానికి ఆ తులసమ్మే మా ఇంట పుట్టిందని మురిసిపోయామయ్యా. అందుకే నా మనవరాలికి తులసి అని పేరు పెట్టుకున్నామయ్యా. పెద్ద మనసులైన మీరు మా తులసమ్మను ఆశీర్వదిస్తారనుకున్నాను, కానీ మా తులసికి తులసి తీర్థం పోస్తారనుకోలేదయ్యా. అమ్మా తులసి, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. మీ తులసి చనిపోవడానికి కారణం నేనే, పూజారి గారు. నిజ నిజాలు తెలుసుకోకుండా తొందరపడి తప్పుడు తీర్పిచ్చాను. పోయిందనుకున్న అమ్మవారి హారం మా కోడలి దగ్గరుంది. మీ కోడల్ని రక్షించుకోవడానికి నా మనవరాల్ని చంపేస్తారా? లేదు, నా మనవరాలు ఆత్మహత్య చేసుకోలేదు. మీరిచ్చిన తప్పుడు తీర్పుతో మీరే చంపేశారు. మీకున్న అధికారం అనే ఆయుధంతో హత్య చేసి చంపేశారు. ఊరందరికీ తీర్పులు చెప్తారే, మరి మీరు చేసిన ఈ తప్పుకి మీరేం శిక్ష వేసుకుంటారు? ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు. మా వంశానికి ఆడబిడ్డ లేకుండా చేసినందుకు మీ వంశం కూడా ఆడదాని వల్లే నాశనం అయిపోతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టే ప్రతి ఆడది మీ కుటుంబం విడిపోయేలా చేసి మీ వంశాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఇదే నేను మీకిచ్చే శాపం. పూజారి శాపం కారణంగా ఆ రోజు నుండి వాళ్ల వంశంలో అడుగుపెట్టిన ప్రతి ఆడమనిషి వల్ల ఒక్కో తరం నష్టపోతూనే ఉంది. వంశ పరువు ప్రతిష్టలు దిగజారుతూ, బంధాలు తెగిపోతూ, కుటుంబాలు విడిపోతూనే ఉన్నాయి. ఆ వంశంలో మిగిలిన తరం ఈ 4 అన్నదమ్ములు. ఆడదాని కారణంగా తమ తరం అంతరించిపోకూడదని, తమ అన్నదమ్ముల అనుబంధం తెగిపోకూడదని ఆ 4 అన్నదమ్ములు పెళ్లిళ్లే చేసుకోకూడదన్న బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ పూజారి శాపం గెలుస్తుందా, ఈ అన్నదమ్ముల నిర్ణయం గెలుస్తుందా అన్నదే మన కథ. శ్రీరామ, నా తమ్ముళ్ళెప్పుడు నాతోనే ఉండేలాగా, వాళ్ళకి ఎలాంటి సమస్యలు కష్టాలు రాకుండా ఉండేలాగా చూడు స్వామి. మనిషికి రూపం అనేది ఉంటుంది, కానీ ప్రాణానికి ఎలాంటి రూపం ఉండదు. నా ప్రాణానికి రూపం అంటూ ఉంటే అది నా తమ్ముళ్ళే. నా ప్రాణ సమానమైన నా తమ్ముళ్ళని కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత నీదే స్వామి. మా అన్నదమ్ముల అనుబంధం చిరకాలం వర్ధిల్లేలాగా మమ్మల్ని దీవించు.
మీరు కూర్చున్న భంగిమ, మీరు ముగ్గు పెట్టే విధానం, నాకు ముత్యాల ముగ్గు, ముత్యమంత ముద్దు సినిమా పేర్లు గుర్తొచ్చేస్తున్నాయండి. ఏంట్రా ఎటకారమా? ఎటకారం కాదండి బాబు, ఆకాశంలో చుక్కలు తెచ్చి నేల మీద పెట్టారండి. మీరు సూపర్ అండి. రేయ్ ఇంకా ఆపుతావా? ఆపడం ఏంటండి? ఇంట్లో ఆడాలకి ఎంట్రీ లేదు కాబట్టి ఆడవాళ్ళు లేని లోటు మీరు తీర్చేస్తున్నారండి బాబు. మాట్లాడితే ఆడవాళ్ళ గురించి గుర్తు చేస్తావేంట్రా? వాళ్ళు చేసే పనులు మనము చేయగలం. ఏ ఆడవాళ్ళే వంటలు చేయాలా? ఆడవాళ్ళే ముగ్గులు వేయాలా? ఆడవాళ్ళే పూజలు చేయాలా? ఆడవాళ్ళు చేసే పనులన్నీ మగవాళ్ళు చేయగలరు, కానీ మగవాళ్ళు చేసే పనులే ఆడవాళ్ళు చేయలేరు. అర్థమైందండి. ఏమర్థమైందిరా? ఇంటే నేను చెప్తారని. నాకేం నచ్చలేదండి. ఏంట్రా? ఇల్లు శుభ్రం చేస్తారు, పూజ మీరే చేస్తారు, ముగ్గులు మీరే వేస్తారు, మీ తమ్ముళ్ళ బట్టలు కూడా ఇస్త్రీ చేస్తారు, ఆఖరికి వాళ్ళ చెప్పులు కూడా శుభ్రం చేసి రెడీ చేస్తారు, వాళ్ళకి బెడ్ కాఫీలు ఇచ్చి మరీ నిద్ర లేపుతారు. ఇలా అన్ని పనులు మీరే చేస్తే మీ తమ్ముళ్ళు సోమరపోతులా తయారవుతారని నా భయం అండి. రేయ్ మారుతి, ఇంకోసారి నా తమ్ముళ్ళ గురించి మాట్లాడేవనుకో తప్పేనండి. మీ తమ్ముళ్ళ మీద మీకున్న ప్రేమ గురించి మాట్లాడడం నా తప్పేనండి, క్షమించండి. నేను అన్ని పనులు చేస్తున్నా, కానీ నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి పని చూసుకో. అలాగేనండి. వీళ్ళేరి? రే శంకర్, శ్రావణ్, నాని, రే మారుతి. ఏంటండి? తమ్ముళ్ళేరి? తెలీదండి. అయినా మీరు లేపే వరకు గురకపెట్టి నిద్రపోయేవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఇంకో గదిలోకి వెళ్ళి పడుకున్నారేమో. అనయా పట్టుకో. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారా? గుడికి వెళ్ళామన్నయ్య. గుడికా? నీ పేరు మీద అభిషేకం కూడా చేయించావన్నయ్య. దేనికిరా? ఈ రోజు పండగ కదా అన్నయ్య. పండగ? ఈరోజు ఏం పండగరా? నాకు తెలిసి ఈ నెలలో శ్రీరామం తప్ప వేరే పండగలేమి లేవండి. పండగే అన్నయ్య, అందరికీ కాదు, మాకు మాత్రమే. ఒక్క నిమిషం అన్నయ్య. రే కూర్చో అన్నయ్య, కూర్చో. ఏంట్రా ఇదంతా? ఏం చేస్తున్నారా? రేయ్ ఏం చేస్తున్నారా? నాకు హారతి ఇస్తున్నావేంటి? ఈరోజు నీ పుట్టినరోజు అన్నయ్య. నీ పుట్టినరోజు అంటే మాకు పండగే కదా అన్నయ్య. నీ పేరుని అభిషేకం చేయించి ప్రసాదం తీసుకొచ్చాం, తినన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. నువ్వు మా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించడమే మర్చిపోయావు అన్నయ్య. అందుకే నీ పుట్టినరోజు కూడా నీ గుర్తులేదన్నయ్య. ఆ దేవుడైనా సరే మాకు నీ తర్వాతే అన్నయ్య. అన్నయ్య ఒక్క నిమిషం. మమ్మల్ని ఆశీర్వదించు అన్నయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. నీ పుట్టినరోజు సందర్భంగా మాదో చిన్న కోరిక అన్నయ్య.
బాగుందండి. అయినా ఈ అలవాటు మానుకోరా? అయినా మీరు ఇంకా చిన్నపిల్లలకు పెట్టినట్టు పెట్టడం ఏంటండి? రేయ్ మారుతి, ఏం తిన్నా మొదటి ముద్ద అన్నయ్య చేతుల మీదుగా తినడం మాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అదెలా మానుకుంటాం? రేయ్, మా తమ్ముళ్ళకి పెట్టకుండా తింటాం నాకు అలవాట్లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనండి. బాగుందండి. కానివ్వండి. తినండి రా. పదండ్రా. ఆగండి. ఏంట్రా మారుతి? మిమ్మల్ని అందరూ ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉందండి. నా దిష్టి ఊరందరి దృష్టి తగలకుండా ఉండాలని. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పక్కింటోళ్ళ దిష్టి, ఎదిరింటోళ్ళ దిష్టి, నా దిష్టి మీకు తగలకుండా ఉండాలని. పదండ్రా, పద. నచ్చకపోతే వేరే శారీస్ చూపిస్తాను. వద్దండి, ఇవి చూడండి. సారీ, అన్ని శారీస్ ఒకేలా ఉన్నాయి. మేము వేరే షాప్కి వెళ్ళి చూస్తాం. ఒక్క నిమిషం అమ్మా, మీరు ఏ ఒకేషన్ కోసం చీర తీసుకోవాలనుకుంటున్నారు? రేపు మా అమ్మాయి పెళ్లి చూపులండి, అందుకని. అయితే మీరు చూడాల్సింది ఇది కాదండి, నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. ఆ రెడ్ శారీ ఇవ్వండి. ఇది కాంచీపురం పట్టు చీర. ఈ శారీ కట్టుకుంటే ఎలాంటి వాళ్ళకైనా మంచి రిచ్ లుక్ వస్తుంది. కానీ మీ అమ్మాయి ఇలాంటిది కట్టుకోకూడదు. ఎందుకని? ఏమండి, తమ కాబోయే కోడలు ఆడంబరంగా ఉండాలని ఎవరూ కోరుకోరు. అమ్మాయి అణుకుగా ఉందా లేదా, వినయ విధేయతలు ఉన్నాయా లేవా అని మాత్రమే చూస్తారండి. ఈ చీరలో ఖరీదు, క్వాలిటీ, రిచ్నెస్ కనిపిస్తాయి తప్ప వాళ్ళు కోరుకునే లక్షణాలు అస్సలు కనిపించవు. ఒక్క నిమిషం. వాళ్ళ అభిప్రాయం నిజమనిపించాలంటే అమ్మాయిలో సహజత్వం కనిపించాలి. ఆ సహజత్వం ఈ ఆకుపచ్చ రంగులో మాత్రమే కనిపిస్తుంది. పచ్చదనం అంటే ప్రకృతి, ప్రకృతి అంటే ఆడది. ప్రేమకు రూపమైన పచ్చదనం, ప్రేమను పంచిచ్చే ఆడతనం యొక్క సహజత్వం కనిపించేది ఈ రంగులోనే. ఏ సందర్భానికి ఎలాంటి చీర కట్టుకోవాలో ఎంత బాగా చెప్పారండి. మీ భార్య దగ్గర మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. మా సార్కి ఇంకా పెళ్లి కాలేదండి. ఏమండి, ఇప్పుడు మా పెళ్లి గురించి ఎందుకండి? వెళ్ళి మీ అమ్మాయి పెళ్లి చూపుల సంగతి చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. అన్నయ్య, మేము ఇన్ని వెరైటీస్ చూపించినా వాళ్ళకి నచ్చలేదు. నువ్వు ఒకే ఒకటి చూపించి వాళ్ళు తీసుకునేలా చేసావు. ఆశ్చర్యంగా ఉందన్నయ్య. మన దగ్గర ఉన్నవి అన్ని షాపుల్లో దొరుకుతాయిరా. అక్కడ నచ్చగా మన దగ్గరకు వచ్చారు అంటే వచ్చిన వాళ్ళకి అందరిలాగా మన సరుకు గొప్పది అని చెప్పకూడదు. వాళ్ళు కోరుకున్నది మనం ఇవ్వగలిగేలా, మన మీద వాళ్ళకి నమ్మకం కలిగేలాగా మాట్లాడాలి. వ్యాపారానికి ఉండాల్సిన మొదటి లక్షణం, మన బిజినెస్ సక్సెస్కి అదే కారణం. నువ్వు గ్రేట్ అన్నయ్య. మన బాస్కి ఆడవాళ్ళంటే పడదు కానీ షాప్కి వచ్చిన లేడీ కస్టమర్స్ని ఎలా సాటిస్ఫై చేయాలో బాగా తెలుసు. ఒకవేళ ఈయన పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎలాంటి పెళ్ళం వస్తుందో ఏమో.
102. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా. రారా. అయ్యో 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 ఏమైందిరా? కొడుతుందమ్మా. నా కొడుకుని కొడతావా? అడగాల్సింది కొట్టావా అని కాదు, ఎందుకు కొట్టావని అడగాలి. ఎందుకు కొట్టావు? వీడు నాతో మాట్లాడతాను అంటే ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, నీకు వంటొచ్చా, నీ అలవాట్లేంటి అని ఇలాంటివి అడుగుతాడేమో అనుకున్నాను. వీడేమడిగాడో తెలుసా? ఏమడిగాడు? ఏమడిగాడా? ఈ ఇల్లు మీ సొంతమా అని అడిగాడు. అడిగితే తప్పే ఉంది. సొంతిల్లని చెప్పగానే ఈ ఇల్లు నీ పేరు మీదే ఉందా, మీ తాతయ్య నానమ్మల పేర్ల మీద ఉందా, ఈ ఏరియాలో రేట్ ఎంతుంది, అమ్మితే ఎంతొస్తుంది అని అడుగుతున్నాడు. అంటే మా వాడికి కావాల్సింది అమ్మాయి ద్వారా వచ్చే ఆస్తి తప్ప అమ్మాయి కాదు. అమ్మాయి ఎలా ఉన్నా ఎలాంటిదైనా వాడికి అనవసరమని నాకు క్లియర్ గా అర్థమైంది. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవమ్మా. ఏదో అడిగాడనుకో, సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలీదా? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా? మావాడు కూడా చిన్నపిల్లాడేం కాదు. నువ్వు ఎలాంటిదానివో తెలుసుకోవడం కోసం అలా అడిగాడేమో. ఆహా, నీ కొడుకు గురించి నువ్వంత కవరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తాతయ్య, వీళ్ళది ఉమ్మడి కుటుంబం అంట. వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు అన్నయ్యలు, వదిళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు, పిల్లలు, బాబాయ్, పిన్ని అందరూ కలిపి 16 మంది ఉన్నారంట. వాళ్ళందరి మంచి చెడ్డలు నేనే చూసుకోవాలంట. అంటే వీడికి కావాల్సింది పెళ్ళాం కాదు, పని మనిషి. వీడి కుటుంబం మొత్తం నేను చూసుకోవాలంట. కానీ మీరు మాత్రం నాతో ఉండకూడదంట. మీ బాధ్యత గురించి నేను పట్టించుకోకూడదంట. మీ తాతయ్య నానమ్మని ఓల్డేజ్ హోమ్ లో చేర్పించొచ్చు కదా అని నాకే ఉచిత సలహా ఇస్తున్నాడు ఈ రాస్కల్. ఇదిగో అమ్మాయి, మర్యాద లేకుండా మా వాడిని రాస్కల్ గీస్కల్ అంటావేంటి? ఏంటి మీకిచ్చేది మర్యాద? అయినా ఇదిగో చూడు, దొంగ కోళ్లు పట్టే వాళ్ళ ఎలా చూస్తున్నాడు. అలా చూస్తావేంట్రా? పోరా బయటికి పో. పాఠాలు చెప్పే టీచర్ వద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎలా క్లాస్ పీకుతుందో. వినలేదు కాబట్టే పీకింది. ఏమయ్యా పంతులు, అమ్మాయి శ్రీలక్ష్మి మహాలక్ష్మి అని గొప్పలు చెప్పి ఇలాంటి గయ్యాల సంబంధం చూస్తావా? బుద్ధుందా నీకు? గయ్యాలి అది ఇది అన్నావంటే మర్యాదగా ఉండదు. ఉండదని తెలిసే పోతున్నావు. నువ్వు రారా, భలే సంబంధం తీసుకొచ్చాడు. ఏయ్, బయటికెళ్ళిన తర్వాత అమ్మాయి ఇలాంటిది అలాంటిది అని ఎవరి దగ్గరైనా చెత్తవాగుడు వాగారో పగిలిపోద్ది. పండి, మీరే పండి. పోవే, నువ్వు పదరా. పదరా. అయ్యా సూర్యనారాయణ గారు, ఇప్పటి వరకు 102 సంబంధాలు చూశాను. విడాకులు తీసుకున్న 1,00,000 మందినైనా కలపచ్చు గాని మీ మనవరాలకి సంబంధం చుట్టం మాత్రం నా వల్ల కాదు. నన్ను వదిలేయండి. పంతులు గారు, 102 సంబంధాలు తెచ్చానని విరాట్ కోహ్లీ 10,000 పరుగులు చేసినంత గొప్పగా చెప్తున్నారేంటి? మీరు తెచ్చిన సంబంధాల్లో ఒక్కటైనా మంచి సంబంధం ఉందా? నా అభిప్రాయాలకు, నా ఆలోచనలకి తగిన రాముడు ఎక్కడ పుట్టే ఉంటాడు. ముందు అలాంటి వాణ్ణి వెతికి పెట్టండి, అది చాలు. ఈ రామచక్కని సీతకి నచ్చిన రాముడు ఎక్కడున్నాడో ఆ రామయ్యకే తెలియాలి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. అమ్మ హారతి తీసుకోండి. यस्यो नाम रूपाभ्याम या देवी सर्वमंगलातय सर्वनाथं सर्वतोजय मंगलस्तेषां नमस्तेषां येषां विमलस्यां मोहदेस्तो जनार्दनः दातारं सर्वसंपदां मोक्षदां श्रीरामं देवयं नमाम्यहम्
ఒక్క నిమిషం పంతులు గారు. ఇది ఉంచండి. బ్లాంక్ చెక్ ఇచ్చారు, దేనికండి? నా పేరు వాసుదేవ్. ఆస్తిపాస్తులకు లోటు లేదు. నాకొక్కతే చెల్లెలు. అందం, చదువు అన్నీ ఉన్నా నా చెల్లెలకి పెళ్లి కుదరడం లేదు. ఈ కళ్యాణరాముణ్ణి దర్శించుకుంటే పెళ్లి జరుగుతుందని చాలామంది చెప్పారు. కొన్ని రోజుల క్రితం వచ్చి ఈ రాముణ్ణి దర్శించుకున్నాను. గుడిమెట్లు దిగి ఇంటి గుమ్మం తొక్కకముందే నా చెల్లెలికి మంచి సంబంధం కుదిరింది. నా స్తోమతకు తగినట్టుగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేశాను. నా చెల్లెలు పెళ్లి జరిపించిన స్వామివారికి ఉడతా భక్తిగా ఏదైనా చేయాలని వచ్చాను. ఈ శ్రీరామనవమికి నా పేరు మీద సీతారాముల కళ్యాణం జరిపించండి. ఖర్చుకు వెనకాడకుండా అన్నదానం, వస్త్రదానం, గోదానం అన్నీ ఘనంగా చేయండి. అందుకోసమే మీకు చెక్ ఇచ్చాను. మీ మంచి మనసుకి నా కృతజ్ఞతలండి. కానీ మీ కోరిక నెరవేరదు అని చెప్పాల్సి వచ్చినందుకు నన్ను క్షమించాలి. వంశపారంపర్యంగా ప్రతి సంవత్సరం ఈ కళ్యాణరాముని కళ్యాణాన్ని రామరాజు అతని తమ్ముళ్ళు కలిసి చేయిస్తారు. అవునా? అవునండి. అన్నదానానికి కావలసినవన్నీ వాళ్లే పండిస్తారు. అందరికీ స్వయంగా వాళ్లే వడ్డిస్తారు.